నిత్య కళ్యాణం పచ్చతోరణం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. అందులో భాగంగానే ఇవాల్టి నుంచి శ్రీనివాసుడి తెప్తోత్సవాలు వైభవంగా నిర్వహించనుంది టీటీడీ. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తిరుమలలో శ్రీవారు సాలకట్ల తెప్పోత్సవాలకు ముస్తాబయ్యారు. ఇవాళ రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు వైభవంగా మొదలు కానున్నాయి. ఈ నెల 13వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో ఆనంద విహారం చేయనున్నారు. ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. తెప్పోత్సవాల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఇంజనీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం చేసి విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిణిని ఆనందంగా అలంకరించారు. తెప్ప చుట్టూ నీటి జల్లులు పడేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవాల్లో అలంకరణ కోసం సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు. అదేవిధంగా నిఘా మరియు భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు. తెప్ప అంటే ఓ పడవ, ఓడ. ఓడలో సుఖాసీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్ని తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాల్, తెలుగులో తెప్ప తిరునాళ్లు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతున్నాయని అంటున్నారు అర్చకులు. శ్రీ సాలువ నరసింహరాయలు క్రీస్తు శకం 1468లో పుష్కరిణి మధ్యలో నీరాలి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లలో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. మొదటి రోజు సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీ కృష్ణస్వామివారు మాడవీధిలో ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు విహరిస్తారు. ఇక మూడో రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు తెప్పపై 3 చుట్లు, 4వ రోజు 5 చుట్లు, 5వ రోజు 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.